థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఉంటాం, ఎల్బీ నగర్ లో. మాకు ధ్యాన పరిచయం 2003. నిరంతరం మేము ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అంటే ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అనేది పూర్తిగా మార్పు, అంటే పునర్జన్మ, మరుజన్మ తీసుకున్న లెక్కకే వస్తుంది ఖచ్చితంగా. మరుజన్మనే. ధ్యానం అంటేనే, ధ్యానం ఎప్పుడైతే మనం అందుకున్నామో, పట్టుకున్నామో, అది పునర్జన్మ, మరుజన్మ మనం. కనుక నాకు మరుజన్మ తీసుకోవడం జరిగింది. ఈ దేహంలో ఉన్నప్పుడే పునర్జన్మ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కనుక రేపు పౌర్ణమి, గురు పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా, వ్యాస పౌర్ణమి సందర్భంగా మనం ఈరోజు చక్కగా మరి ఒక్కసారి ఆ గురువులని మనం తలుచుకుందాము. ఎందుకు గురు పౌర్ణమి అని పెట్టడం జరిగింది, వ్యాస పౌర్ణమి అనే ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది, దాని యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం ఆ గురువు యొక్క విశిష్టను తెలుసుకుంటున్నాం. మన అందరి గురువైన జగద్గురువు పితామహ పత్రిజీ గారితో నా యొక్క ప్రయాణం కూడా, ఆ గురువుతో నా ప్రయాణం ఎలా జరిగింది కూడా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది గురు పౌర్ణిమ మరియు వ్యాస వ్యాస పౌర్ణిమ. వ్యాస పౌర్ణిమ అని ఎందుకు పేరు పెట్టడం జరిగిందంటే, వ్యాస వేద వ్యాసుల వారు ఆయన జన్మించిన రోజు, ఆ రోజు ఆయన జన్మించిన రోజు. వ్యాసుల వారు ఆయన గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. అంటే శివనాథ యోగి, అంటే శివనాథ యోగి గురువు ఎవరు? శివ పరమాత్మ. ఆయన యొక్క వేదాలను మరియు బ్రహ్మ యొక్క వేదాలను, బ్రహ్మ యొక్క సూత్రాలను మరియు భారతం, భాగవతం రచించారు. భాగవతం రచించారు వేదవ్యాసుల వారు. ఆ, కనుక ఆయన అంత గొప్ప విశిష్టమైన గురువు కనుక వ్యాస పౌర్ణిమ అని పేరు పెట్టడం జరిగింది. మరియు గురువులు అందరికి కూడా గురు పౌర్ణిమ పేరు కూడా పెట్టడం జరిగింది. దీనికి ఒక కథ కూడా రచించడం జరిగింది, చెప్పడం చేశారు గురువులు. ఎలాగంటే ఒకరోజు ఆ మన కాశీ దగ్గర ఉన్నటువంటి కాశీ దగ్గర ఉన్న వారణాసిలో ఇద్దరు భార్యాభర్తలు, ఆ బ్రాహ్మణ కుటుంబం వాళ్ళు. ఆ భార్య పేరు వేదవతి, ఆయన పేరు కూడా వేదాయనుడు, ఆయన పేరు అన్నమాట. అక్కడ వాళ్ళకి పిల్లలు లేరు కనుక వాళ్ళకి సంతానం కలగాలని వాళ్ళకి ఎంతో కోరిక ఉండింది. ఆ సమయంలోనే వేదవ్యాసుల వారి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు తపన ఏర్పడి ఆ వేదవ్యాసుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి మాకు సంతానాన్ని కల్పించండి, మాకు సంతాన ప్రాప్తి కలిగించండి అని వేడుకోవడం ద్వారా వేదవ్యాసుల వారు వాళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తి గుర్తించి వాళ్ళకి చెప్పడం చేశారు. మీకు సంతానం ప్రాప్తి కలుగుతుంది అనేసి ఆయన చెప్పడం చేయడం ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడి, మేము ఎప్పుడైనా మిమ్మల్ని తలుచుకోవాలంటే, మిమ్మల్ని మేము ఎప్పుడైనా చూడాలంటే మేము ఎలాగా మిమ్మల్ని ప్రార్థించాలి ఏంటి అని అడగడం చేస్తారు ఇద్దరు దంపతులు. అప్పుడు వేదవ్యాసుల వారు ఏం చెప్తారు, ఎవరైతే పౌర్ణమి రోజులే కానీ, ఎవరైతే జ్ఞానాన్ని అందిస్తుంటారో పౌర్ణమి రోజులలో, ఎవరైతే జ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళల్లో నేను ఉంటాను, వాళ్ళల్లో నేను ఉన్నానని మీరు గుర్తించాలి, అప్పుడు నేను మీకు కనబడతాను అని చెప్పడం జరిగింది. అంటే జ్ఞానానికి ఎంత పెద్ద పీట వేశారో చూడండి వేదవ్యాసుల వారు. ఎవరైతే జ్ఞానం అందిస్తూ ఉంటారో వాళ్ళలో నేను ఉంటాను అని అంత గొప్ప విశిష్టమైన ఆ జ్ఞానాన్ని వారికి అందించడం జరిగింది. కనుక పౌర్ణమి రోజులలో, అంటే పౌర్ణమి 2 రోజుల ముందు, 2 రోజుల వెనక, పౌర్ణమి రోజు 3 days అపారమైన శక్తి ఉంటుంది ఈ భూమండలంలో.
ఈ భూమండలం అంతా కూడా, అంటే భూమండలంలో మనం నివసించిన మానవులు అందరూ కూడా హయ్యర్ ఎనర్జీస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ పౌర్ణమి రోజులలో. అదే సమయంలో బాడీలో క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. మైండ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. బాడీ, మైండ్ అండ్ సోల్, ఆత్మస్థితి అంటే ఆత్మవిశ్వాసము, ఆత్మ ధైర్యం, ఆత్మాభివృద్ధి అన్ని అద్భుతంగా మనకి రీచ్ అవుతుంది. దానికి రీచ్ అవుతాం అన్నమాట. అంటే హయ్యర్ ఎనర్జీలో ఉన్నప్పుడు మన ఆరా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఆరా క్లీనింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు మన యొక్క 5 శరీరాలు, 6 శరీరాలు, కనబడే శరీరమే కాక మొత్తం 6 శరీరాలకు కూడా క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుక ఎంత ఎక్కువ సమయము మనం పౌర్ణమి రోజులలో ధ్యానంలో ఉంటూ, మౌనాన్ని పాటిస్తూ, గ్రంథ పఠనం చేస్తూ ఉంటే, వీలైన మట్టికి గ్రంథ పఠనం చేస్తూ ఉండాలన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వీలైనంతగా గ్రంథ పఠనం చేస్తూ, వీలైనంత మౌనం పాటిస్తూ, మరి ఎంత ఎక్కువ సమయం మనకి టైం దొరికినప్పుడల్లా ధ్యానంలో ఉంటూ నిమగ్నమైతూ చేసినప్పుడు మనకి అందవలసినవన్నీ అందుతాయి అనేది కూడా ఆ గురువు గారు చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్. కనుక మరియు మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి ఆది గురువైన సదానంద యోగి గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. మరియు వ్యాస భగవానుడికి వేల వేల కృతజ్ఞతలు, అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మన పిఎస్ఎస్ఎం కి ఆది గురువైన సదానంద యోగి గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయన కూడా ఒక గురువు, అంత గొప్ప గురువు, సద్గురువు. ఒక శిష్యుని గురించి వెయిట్ చేశారు, ఎదురు చూశారు. కర్నూలులో కర్నూలులో అప్పటి నుంచి ఆ శిష్యుని గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే ఎవరైనా సరే ఒక శిష్యుడు రెడీగా ఉన్నాడంటే గురువే ఆ శిష్యుడి దగ్గరికి రావడం జరుగుతుంది. కనుక ఎవరమైనా ప్రతి ఒక్కరు ధ్యానులు మనం రెడీగా ఉండాలి. నాకు ఈ జ్ఞానం అందాలి, నాకు పరిపూర్ణ ఆత్మ జ్ఞానం అందాలి అనేది, నా పరిపూర్ణ ఆత్మ జ్ఞానం అందాలని నీలో తపన ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎవరైనా సరే నీకు గురువు రూపాన వచ్చి నీకు జ్ఞానం అందిస్తూ ఉంటారు. అది గ్రంథం రూపాన అయిండొచ్చు, వ్యక్తి రూపాన అయిండొచ్చు, వస్తువులు, జంతువుల రూపాన కూడా అయిండొచ్చు. మనం అంత గొప్ప జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం రెడీగా ఉండాలి తీసుకోవడానికి. కానీ పత్రి గారు కూడా 1975 నుంచి కర్నూలులోనే ఉన్నారు. కానీ 1975 నుంచి 81 దాకా ఆయన రెడీగా లేరు. శిష్యుడిగా గురువు దగ్గరికి వెళ్ళడానికి ఆయన రెడీగా లేనందువలన 6 సంవత్సరాలు కలవలేదు. 81లో సదానంద యోగి గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్తారు. ఎవరెవరు? పత్రి గారు, తన స్నేహితులు రామచెన్నారెడ్డి, మళ్ళా రత్న, ఇంకొక అతను పేరు ఒకే ఉన్నది. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ పత్రి గారు వెళ్ళడం వల్ల ఆయన అప్పటికే విసిగిపోయి ఉన్నారంట సదానంద యోగి గారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి వచ్చినప్పుడల్లా మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, మాకు పిల్లలు ఎప్పుడు కలుగుతారు, మాకు ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు తగ్గుతుంది, ఇవే అడిగేవాళ్ళంట. మాకు శారీరక రుగ్మతలు ఎప్పుడు తగ్గుతాయి, ఎలా తగ్గుతాయి అని ప్రతిదీ భౌతిక పరమైన విషయాలే అడగడము, చెప్పడం చేసేవాళ్ళు అనమాట. ఏ ఒక్కరు బ్రహ్మ జ్ఞానం గురించి అడిగేవాడు కాదు. ఆయన అప్పటికే విసిగిపోయి వేసారెత్తిపోయి ఉన్నారంట. వీళ్ళు వెళ్ళి కలవంగానే, వెంటనే వెళ్ళంగానే ఆయన అంటే ఇక్కడ బ్రహ్మ జ్ఞానం తప్ప మరేమీ దొరకదు అని కఠినంగా ముందే ఫస్ట్ మాటలోనే చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు పత్రి గారు స్వామీజీ మేము బ్రహ్మ జ్ఞానం కోసమే వచ్చాము అని ఆయన చెప్పడం ద్వారా లోపలికి రండి అని కూర్చోబెట్టడము, తర్వాత రోజు వాళ్ళకి ధ్యానం అందించడము, శ్వాస మీద ధ్యాస పెట్టమనడము, చక్కగా వేళ్ళల్లో వేళ్ళు కలుపుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పడము, ముగ్గురు చక్కగా ధ్యానం చేయడము, వాళ్ళకి ఒక 2 days 1 days లోనే ఇద్దరు స్నేహితులకి ఎంతో గొప్ప గొప్ప అనుభవాలు రావడము. మన పత్రి గారికి ఏ ఒక్క అనుభవం రాలేదంట ఫ్రెండ్స్. మన పత్రి గారికి
ఏ ఒక్క అనుభవాలు రాలేదంటే ఆయన ఎన్నో వందల వేల జన్మలలో ఆయన సాధన చేసి జ్ఞానాన్ని పొంది జగద్గురువు విశ్వగురువు ఆయన. విశ్వగురువు పరమ గురువు పత్రి గారు. ఇంకా ఆయనకి ఏం అనుభవాలు ఉంటాయి. ఆయనే విశ్వము, విశ్వమే ఆయన అయిపోయి ఉన్నారన్నమాట. కనుక వాళ్ళిద్దరు స్నేహితులకి అనుభవాలు చాలా చక్కని అనుభవాలు రావడం జరిగింది. ఈ విధంగా ఒక గురువు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ గురువుతో ప్రయాణం అనేది ఎంత మహా అద్భుతం అండి. అంటే పూర్వ జన్మ పుణ్య ఫలం ఉంటే కనుక మనకి ఈ మహద్భాగ్యం ఒక గురువుతో కలిసి నడిచి ఆ గురువుతో సాంగత్యం చేస్తే, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు గాని రెడీగా ఉంటే ఆయనకి జ్ఞానం అందించడానికి, గురువు వలె ఉన్నతమైన స్థితికి ఎదగడానికి వాళ్ళకు కావలసినంత గురువు అట్లా అందిస్తూ ఉంటారు. ఆఖరికి ఆయన భుజాల మీద కూడా మోసుకొని తిరిగే గురువులు, అంత గొప్ప గురువులు ఉన్నారు. వాళ్ళ భుజాలు వేసుకొని కూడా తిరుగుతారు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళంటే ఆ గురువులకి అంత గొప్ప ఇష్టం. జ్ఞానాన్ని అందించాలంటే ప్రజలకి తెలియని వాళ్ళకి జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. పాపం జ్ఞానం అంటే ప్రాపంచిక విషయాలలోనే కొట్టుమిట్టాడుకుంటూ కొట్టుకుపోతున్నారు. ప్రాపంచిక విషయాలలో దానికి సంబంధించిన జ్ఞానంలోనే కొట్టుకుపోతున్నారు. అంటే కనబడే పూజలు, వ్రతాలు, నామజపం, మంత్రజపం, యజ్ఞ యాగాలు, భజనలు, ఎన్నో భక్తి పారవస్యంలో ఉన్నవాళ్ళు, భజనలో భక్తి పారవస్యంలో ఉన్నవాళ్ళు వాటిలోనే కొట్టుకుపోతున్నారు అన్నమాట. ఆత్మ జ్ఞానము అందించేవాళ్ళు, పంచేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క స్వాస్థ భుజాల మీద కూడా పెట్టుకొని నడిచే గురువులు కూడా ఉన్నారనేది దట్ ఈస్ పత్రిజీ. ఆ పత్రిజీతో ప్రయాణం, నా గురువుతో నేను ఎలా ప్రయాణం చేశానో మీకు చెప్పడం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన గురువు ఎంత గొప్ప గురువు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. నేను ఇట్లా 2003లో వచ్చిన తర్వాత నాకు శారీరక రుగ్మతలు, నాకున్నటువంటి రుగ్మతలు నేను అసలు ఏం అనుకోలేదు. ఒక సంకల్పం కూడా చేసుకోలేదు. ఊరికే ధ్యానంలో కూర్చుంటేదాన్ని. శ్వాస మీద ధ్యాస పెట్టే కూర్చుంటేదాన్ని. అట్లాంటిది 10 డేస్ లోపలే, 11 డేస్ లోపలే నాలో ఉన్న రుగ్మతలన్నీ వెళ్ళిపోవడం, నా దేహం లైట్ వెయిట్ గా, అంటే బాడీ వెయిట్ బరువు అనేది కనిపించకుండా అట్లా గాలిలో తేలిపోయినట్టు అయిపోయేదన్నమాట. మైండ్ ఎప్పుడు ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడు టెన్షన్ తోని, అశాంతితోని, జీవితం మీద విరక్తితోని, ఎందుకు జీవిస్తున్నాను? ఎందుకు జన్మ తీసుకున్నాను? అసలు ఎవరు నన్ను అడిగి నాకు ఈ జన్మనిచ్చారు? అని అట్లాంటి క్వశ్చన్‌లు నాకొచ్చేదన్నమాట. నా లోపల నేనెందుకు పుట్టాను? ఎవరు నన్ను పుట్టించారు? ఆ పుట్టించారనుకో నాకు తెలవాలి గదా! నాకు తెలవకుండా ఎవరు పుట్టించారు? ఎందుకు పుట్టించారు? ఇట్లాంటి క్వశ్చన్‌లు వచ్చేవన్నమాట నాకు. ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఈ జ్ఞానం ఎవరి దగ్గర పంచుకోవాలో తెలిసేది కాదు. అటువంటి వాళ్ళు ఎవరు కనబడరు గదా! మన కుటుంబంలో ఏదో తల్లిదండ్రులైనా ఏదో టైంకి వారంలో ఒకరోజు పూజ చేసుకునేవారు. శుక్రవారం ఒకరోజే పూజ మా అమ్మగారు చేసేవాళ్ళని లక్ష్మీదేవికి. అంతే తప్ప ఇంక ఇట్లాంటియన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి కొన్ని ఇట్లాంటి విషయాలు నాకు స్ఫురణకు వస్తూ ఉండేదన్నమాట. లోపల ఇన్నర్ నుంచి నాకు వినబడుతూ ఉండేవి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ధ్యానం అందుకున్న తర్వాత, ఈ జ్ఞానాన్ని అందుకున్న తర్వాత, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత, ఇంత గొప్ప జ్ఞానము, ఇంత గొప్ప దైవ శక్తి, ఆ విశ్వమయ ప్రాణశక్తి నాలో నిండుతున్నప్పుడు అనంతమైన శక్తి తీసుకోవడము, అసలు నా బాడీ లేని స్థితికి చేరుకోవడము, అపారమైన జ్ఞానము, శక్తి, ఆ వెలుగు, ఆ నింపబడ్డం, అవన్నీ అద్భుతం, మహా అద్భుతం అనే ధ్యానంలో నాకు తెలియకుండానే ఆనంద బాష్పాలు వస్తూ ఉండేటివి. ఆనంద బాష్పాలు నాకు తెలియకుండానే నేను నవ్వుకుంటూ ఉండేదాన్ని. అది నాకు తెలియకుండానే ఏడుపొచ్చేది. నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేది, నవ్వుకుండేదాన్ని. కన్నీళ్లు కారుతూ ఉండేటివి. అంటే ఇదంతా ఆనంద స్థితి. నా ఆనంద స్థితి ఏంటంటే నేను ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్నానని నాకు నేనే ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉండేదాన్ని. ధ్యానంలో ఆనంద స్థితిలో ఓలలాడినప్పుడు ప్రతి ఒక్కరికి ఆనంద బాష్పాలనేవి కంపల్సరీ వచ్చి తీరుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అట్లా ధ్యానం తర్వాత ఈ జ్ఞానం మనం ₹1 ఖర్చు లేకుండా ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప ధ్యానాన్ని అందుకున్నాము. నాలాగా ఎన్ని లక్షల మంది బాధపడుతున్నారు.
శారీరకంగా, మానసికంగా అని ఆ యొక్క ఆ స్ఫురణ నాకు కలిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క స్ఫురణ నాకు కలగడము, ఇది ప్రతి ఒక్కళ్ళ మానవునికి అందాలి, అందించబడాలి. ఎవ్వరికీ తెలియని ధ్యానం. ఈ యొక్క ధ్యానము, ఆత్మజ్ఞానం ఎవరికీ తెలీదు. ఎవ్వరి నోట వినలేదు. ఫస్ట్ టైమ్ అన్నమాట నేను తెలుసుకోవడం. కనుక ఇది అందరికి అందాలి. సామాన్య మానవులు హాస్పిటల్‌కి వెళ్ళలేరు. ఆ మందులు వేలు వేలు కొనలేరు. అది మందులు వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ శరీరమంతా అస్తవ్యస్తంగా అయిపోతుందండి. ఇట్లాంటి ధ్యానము, జ్ఞానము అందరికి అందించబడాలని నేను పాంప్లెంట్లు ప్రింట్ చేసుకొని బాబా టెంపుల్స్‌లలో చక్కగా ధ్యాన ప్రచారం చేసేదాన్ని ఫ్రెండ్స్. అద్భుతంగా అక్కడున్న ఆహ్, టెంపుల్స్ ఓనర్స్ కూడా అంటే అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కూడా డేట్లు కూడా ఇచ్చేవాళ్ళు. చక్కగా చేసేదాన్ని 41 డేస్ అద్భుతంగా జరిగేది. అందరూ ఎన్నో లాభాలు పొందడం జరిగేది. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళేదాన్ని నేను. గురుగారి దగ్గరికి వెళ్లి, "సార్ మేము 41 డేస్ క్లాసులు పెట్టాం. అద్భుతంగా జరుగుతున్నాయి. మీరు గాని వస్తే ఇంకా వేల మందొస్తారు సార్. మేము చెప్పినప్పుడు 100 మందే వస్తున్నారు సార్. మీరు వచ్చారంటే వేల మందికి ధ్యానం అందుతదంటే, "అలాగా మేడం? ఓకే మేడం. వస్తున్నాను" అని డేట్ ఇచ్చేసేవాళ్ళు. డేట్. ఈ మంత్ ఎండింగ్‌లో మేము మీ దగ్గర మీ టెంపుల్‌కొస్తున్నాను అనేసరికి ఎంత ఆనందమో అంత ఆనందంతో ఇంకా మేము పాంప్లెట్‌లు పంచడము, పత్రికారు ప్రోగ్రామ్స్, ఈ గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఆయన యొక్క ప్రబోధాలు, ప్రవచనాలు, ప్రసంగాలు అందరికి అందాలని పాంప్లెట్స్ మళ్ళా పంచడం. సారొచ్చి ఒక మా ఫంక్షన్ హాల్ గూడా తీసుకోవడం. సార్ ద్వారా 2000 మంది, 2500 మంది వచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు మేము టెంపుల్‌లో పెడితే 100 మందే వచ్చేవారు. అదే గురువుగారొస్తే 2500 మంది వచ్చేవాళ్ళు. అంత గొప్పగా అందరికన్ ఆ విధంగా నేను వెళ్ళినప్పుడల్లా సార్‌కి డేటు మళ్ళా అడగడం. సార్ మళ్ళా ఇంకో దగ్గర అంటే ప్రతి టెంపుల్ మారుస్తూ ఉండేదాన్ని. ఒకే టెంపుల్‌లో కాదు. ఎక్కడెక్కడ బాబా టెంపుల్ ఉండేదో అక్కడక్కడ నేను బాబా టెంపుల్‌కి వెళ్ళడము, అక్కడ జ్ఞానము, ధ్యానం అందించడం, గురువు గారి దగ్గరికెళ్ళి డేట్ తీసుకోవడం. అట్లా 3 టైమ్స్, 4 టైమ్స్ డేట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 4 టైమ్స్ డేట్ తీసుకొని లాస్ట్‌లో పత్రి గారు "ఎందుకమ్మా ఇట్లా పరిగెత్తి హైరాణ పడుతూ ఎందుకు ఇంత హైరాణ పడుతూ పరిగెడుతూ ప్రచారాలు చేసేస్తున్నారు" అని కూడా అడగడం కూడా జరిగింది. సార్ నేను తెలుసుకుందే నా 45 ఇయర్స్ అప్పటికే నాకు 45 ఇయర్స్. నా 45 ఏళ్ల వయసులో ఇప్పుడు తెలుసుకున్నాను సార్. నా ఎదురుంగా చిన్న చిన్న పిల్లలు 15 ఏళ్ల వయసు పిల్లలందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. మరి నేనిప్పుడు తెలుసుకొని ఇప్పుడే గదా నేను ప్రచారం చేస్తున్నాను. మరి నేను గూడా ముక్తి, మోక్షం పొందాలి గదా సార్ అని అన్నప్పుడు, మేడం మీరు ముక్తి, మోక్షం పొందలేదనుకుంటున్నారా? మీరెప్పుడో ముక్తి పొందారు మేడం. అని సారు, మేడం మీరెప్పుడో ముక్తిని పొందారని పక్కనున్న వాళ్ళతో చూస్తూ స్మైల్ ఇస్తూ చెప్తున్నారు. పక్కన వాళ్ళకి స్మైల్ ఇస్తూ. ఆమంట ఇంకా ముక్తిని పొందలేదంట. ఆమె ఎప్పుడో పొందింది అని చెప్పడం చేశారనమాట. కానీ అప్పుడున్న ఒక నాలెడ్జ్‌కి నేను అంత అవగాహన లేదు నాకు. నేను ఇన్నర్‌లో ఏమనుకునేదాన్ని అంటే అది గూడా చెప్తున్నా. పత్రి గారు ఇంకా బాగా ధ్యాన ప్రచారం చేయాలని గురువుగారు కనుక మమ్మల్ని ఈ విధంగా పొగడడం, జేయడం చేస్తున్నారులే అని నేను అలాగే అనుకునేదాన్ననమాట లోపల. అంటే పత్రి గారు, గురువు గారు మీరు ముక్తిని పొందారని చెప్పంగానే మనం ఇంకా బాగా ప్రచారం చేస్తాము. ఆ విధంగా చెప్తున్నారని మనసులో కానీ ఒక జ్ఞాని అంటే ఒక 15 ఏళ్ల వయసు బాబు తర్వాత 15 ఏళ్ల నుంచి ధ్యాన సాధన చేసిన అబ్బాయి బీటెక్ చదువుతున్నాడనమాట. మన హైదరాబాద్‌లో దిల్‌షుక్ నగర్ కాలేజ్‌లో బీటెక్ చదివిన పిల్లలు వాళ్ళు థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళనమాట. బ్రదర్స్ ఇద్దరు ఇక్కడే నంద్యాల నుంచి వచ్చి ధ్యానం ప్రచారం చేస్తున్నారు. ప్లస్ కాలేజీలో కూడా చదువుతున్నారు. బీటెక్ కాలేజ్. 15 ఏళ్ల వయసులోనే ధ్యానం అందుకున్నారు. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ధ్యానం. థర్డ్ ఐ మాస్టర్ అన్నమాట. ఆ బాబుకి నేను చెప్పాను. ఇట్లా పత్రి గారు అంటున్నారని నేను నవ్వుతూ చెప్తే, బ్రహ్మర్షి పత్రిజీ గారిని అనుమానిస్తున్నారా మేడం మీరు? బ్రహ్మర్షి పత్రిజీ గారిని మీరు అనుమానిస్తున్నారా? ఆయన చెప్పింది సత్యం మేడం. సత్యం లేనిది ఆయన చెప్పరు. ఆయన కరెక్ట్ గానే చెప్పారు. మీ విషయంలో చెప్పారంటే అది కరెక్ట్ సత్యమే అని. అవునా? నేనప్పుడు కొంచెం స్ఫురణకొచ్చింది. ఇతను చూడగలిగే స్థితిలో ఉన్నాడు కనుక ఓకే. అని ఓకే మనసులో అనుకున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ అని సార్‌కి థాంక్స్ చెప్పుకున్నాననమాట. ఇంక అలా ప్రయాణం చేస్తూ నేను ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో, ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయడం.
ఏ రోజు శాకాహారం గురించి తెలుసుకున్నానో ఆ రోజు నుంచే శాకాహారిగా కూడా మారిపోయాను. శాకాహారి అంటే శాకాహారం గురించి ప్రచారం చేయడము, మరియు ధ్యాన ప్రచారం చేయడము. అప్పటి నుంచే నాది స్టార్ట్ అయిపోయింది. ఊర్ల సైడ్ వెళ్ళడము, గ్రామాల సైడ్ వెళ్ళి క్లాసులు తీసుకోవడం. అంటే మాకు ఫోన్లు చేస్తారు. ఫోన్ చేస్తే మేము వెళ్ళడం చేయడం చేస్తుంటాం. ఆ విధంగా మన పత్రి గారు ఈవెంట్స్ కూడా జరిగేటివి. ఊర్ల సైడు, గ్రామాల సైడు, విలేజెస్ సైడు. ఇవన్నీ కూడా 22 ఇయర్స్ అంటే 22 ఏళ్ల కిందట తర్వాత ప్రచారాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 22 ఇయర్స్ కిందటగా కొన్ని మనం చెప్పుకోవడం చేస్తున్నాం. అట్లా కొన్నేళ్లు గడుస్తూ పత్రి గారు కూడా మహబూబ్ నగర్ ఆ సైడు, ఆ కల్వకుర్తి, ఆత్మకూరు, డోన్, కర్నూలు అన్నిటి దగ్గర ధ్యాన ప్రచారానికి నేను క్లాసులకు వెళ్ళేటప్పుడు అంటే సార్ది ఒక 2 రోజులు తర్వాత ప్రోగ్రామ్ ఉందనగా నాకు 2 రోజుల ముందు నాకు ఫోన్ వస్తది. ఓ 2 రోజులు వచ్చి మీరు ఇక్కడ ధ్యాన క్లాసులు తీసుకోవాలని. అట్లా నేను 2 డేస్ ఉండే వెళ్ళి క్లాసులు తీసుకోవడము. సార్ ప్రోగ్రామ్ అయిపోతే సార్‌ది దిల్‌సుఖ్ నగర్‌లోనే మన ధ్యాన జగత్ ఆఫీస్ ఉంది. సార్ మ్యాగజైన్ కరెక్షన్ చేయడము, మ్యాగజైన్ బుక్‌కి అంతా కరెక్షన్ చేసి 3 డేస్ ఎవ్రీ మంత్ 3 డేస్ ఉంటారన్నమాట సారు. ఎక్కడ ఉంటారు? ఎవ్రీ మంత్ ధ్యాన జగత్ ఆఫీస్‌లో ఉంటారన్నమాట. అక్కడ ప్రతి నెల సార్ ప్రోగ్రామ్‌లు కూడా అక్కడి నుంచే బయలుదేరుతుంటారు. మా ఇంటికి దగ్గరే దిల్‌సుఖ్ నగరు, ఎల్‌బీ నగరు. మన ఇంటికి ఒక 10 మినిట్స్, 15 మినిట్సే ఉంటుందన్నమాట. 15 మినిట్స్ అలా ఉంటుంది. నేను క్లాస్ అయిపోయి, సార్ ప్రోగ్రామ్ అయిపోయి, సార్‌ది సెండ్ ఆఫ్ అందరూ అక్కడ నిల్చొని సార్‌కి సెండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు సారే చూసి రండి మేడం రండి కార్‌లో కూర్చోండి మీరు కూడా. అటే కదా మన ధ్యాన జగత్ ఆఫీస్ సైడే కదా మీది కూడా. రండి మేడం. ఎందుకు సారు మా ఇల్లు గుర్తు అంటే నేను ఈవెంట్స్ చేస్తున్నప్పుడు సార్ ప్రోగ్రామ్‌లు చేసినప్పుడు గురువుగారు మన ఇంటికొచ్చారండి. గురువుగారు 2 సార్లు 2 టైమ్స్ మన ఇంటికొచ్చారన్నమాట. రావడం వల్ల సార్‌కి మా ఇల్లు దగ్గరలో ఉందని గుర్తు తెలుసన్నమాట. తెలుసు కనుక సారే అన్నారు. "మేడం రండి మేడం మీరు కూడా" అంటే మేము మహబూబ్ నగర్‌లో ఉన్నప్పుడు, ఆత్మకూరు, డోన్ అట్లా ఊర్లలో ఉన్నప్పుడు కూడా క్లాస్ ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు సార్ పిలిచి "రండి మేడం కార్ ఎక్కండి." అందులో ఉన్న ఓ మగ పిల్లవాడిని దింపేసి, ఒక మగ పిల్లవాడిని దింపేసి "నువ్వు బస్సులో రా మేడం వస్తారు" అనేసి ఎక్కించుకోవడం. ఇట్లా 2, 3 టైమ్స్ అంటే ఒక గురువు తన జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో తన స్వహస్తాల మీద కూడా మోయగలుగుతారో అన్నది దట్ ఈస్ పత్రిజీ. గురువు గారు జ్ఞానాన్ని అందించే వాళ్ళని ఆయన అలాగే ఆయనతో సమానంగా చూస్తూ ఉంటారన్నమాట. హలో హలో మేడం మేడం వాయిస్ క్లోజ్ చేశాను, వాళ్ళని మ్యూట్ చేశాను. లేదు మాట్లాడండి, చెప్పండి. ఓకే ఓకే. గురువు అన్నవాడు ప్రతి ఒక్కరిని ఈ రోజు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఆయనతో సమానంగా చూసేవాళ్ళన్నమాట. మనం ఈ రోజు ఒక వ్యక్తి కొత్తగా ధ్యానానికి వచ్చినా ఆయన ఎన్నో ఏళ్ల పరిచయం లాగా వాళ్ళతో అంత అద్భుతంగా మాట్లాడము, దగ్గరకు తీసుకోవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, హృదయపూర్వకంగా హగ్ చేసుకోవడము, వాళ్ళతో అంత ప్రేమగా మాట్లాడడము గురువు గారు ప్రతి ఒక్కరిని. అట్లా మేము ఉట్టిగా ధ్యాన ప్రచారానికి క్లాస్‌కి వెళ్తే మమ్మల్ని కూడా ఆయన ఒక గురువుగా చూసి ఆ కార్‌లో ఉన్న ఒక పిల్లల్ని ఎవరైనా ఒక వ్యక్తిని దింపేసి మమ్మల్ని నన్ను ఎక్కించుకునేవాళ్ళు. ఎక్కించుకొని రండి మేడం మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అని 3, 4 టైమ్స్ సారు ఆ విధంగానే మేము ఏ ఊర్లకెళ్తే ఆ ఊర్లలో సార్ మాకు కార్ ఎక్కించి మా ఇంటి దగ్గర డ్రైవర్ ఏం చెప్పేవాడంటే హైవే రోడ్ మీదే డ్రాప్ చేస్తూ ఆపి మేడం మీకు ఇక్కడ నుంచి మీకు దగ్గరైతది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మేము స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతామని కార్ ఆపేవాడు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర. ఆపితే సారు వెంటనే పత్రి గారు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. ఆ! ఆవిడ ఎంత ప్రచారం చేసి ఎక్కడెక్కడో ఊర్లకంతా వెళ్లి ప్రచారం చేసి వస్తున్నా, ఆ ఇంటికి 2 నిమిషాలు పట్టదు. మీరు అక్కడ ఆపకుండా నువ్వు రింగ్ రోడ్ ఎక్కడో ఆపేస్తావా? కాదు. మేడం వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఆపండి. ఆవిడ అక్కడే దిగుతారు. రండి మేడం పదండి. మీరు దిగకండి అని సారు మరీ చెప్పి మా ఇంటి దగ్గర డ్రాప్ చేయించేవాళ్ళు. డ్రైవర్‌కి మరీ చెప్పి డ్రాప్ చేయించేవాళ్ళనమాట. అట్లా 3, 4 టైమ్స్ నేను సార్‌తో పాటు రావడము, ఆయన జ్ఞానం అందించే వాళ్ళని
ఆయన కూడా గురువుగా చూస్తారు. ఎట్లా అంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో కూడా ఫస్ట్ సార్ వాయిస్ పదములు ఏమొస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎందుకు ఆయన సంబోధిస్తూ ఉంటారంటే ఆయన ఆ విధంగానే చూస్తున్నారు కూడా. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక మాస్టర్ ని చూస్తారు. అది కొత్తగా వచ్చాడా, పాతగా వచ్చాడా, ధ్యానం చేశాడా, ధ్యానం చేయలేదా పక్కన పెడతారు. ఏమని అంటారు, ఆయన ఎప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో, ప్రతి ఒక్క యజ్ఞాలు యాగాలలో ఏం చెప్తారు, నేను ఎవరెస్ట్ శిఖరంపై ఎక్కి కూర్చొని ఉన్నాను. నా దగ్గరికి ఎవరు వస్తారో, ఎవరైతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వచ్చిన వాళ్ళే. అంటే నాలాగా వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వచ్చిన వాళ్ళే, వారు కూడా నాతో సమానమే అనేసి పత్రికారు ఎన్నో సార్లు చెప్పడం చేశారు. నేను ఎవరెస్ట్ శిఖరంపై కూర్చున్నానంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళే అని ఆయన ఎంత ఘనంగా, అంత అద్భుతంగా ప్రతి ఒక్క వ్యక్తిని సంబోధిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి మన ఇట్లా గురువు గారి గురించి చెప్పుకోవాలంటే ఏ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా ముందు ఆయన ప్రోగ్రాంలు అయిపోయాక కూడా వెంటనే వంటగదికి వెళ్ళడం, వంటగదిలోకి వెళ్ళి మళ్ళా కాయగూరలు కట్ చేసుకోవడం, ఎలా కాయగూరలు కట్ చేయాలో కూడా ఆయన నేర్పించేవాళ్ళు. ఎలా కాయగూరలు కట్ చేయాలి నేర్పించడం, వంట ఎలా చేయాలి, ఎట్లా మనం కారం ఉప్పు ఎంత వేయాలి, ఎంత వంట కూడా కాయగూరలు కూడా ఎంత ఉడకాలి, ఎంత ఉడకకూడదు అనేది అవన్నీ కూడా మాకు అంత నీట్ గా చెప్పడం, నేర్పించేవాళ్ళు. నేర్పించేవాళ్ళు. నేర్పించిన తర్వాత అవంతా తీసుకొచ్చి అందరికి వడ్డించినాక లాస్ట్ కి ఆయన తీసుకోవడం, తినడం. ఆ ధ్యాన ప్రసాదం లాగా లిమిట్ గా కొద్దిగా చిన్న అరిచేయి అంత రైస్ భోజనం అంటే ఆహారం, అన్నము మన అరిచేయంతనే పెట్టుకుంటారు. అంత కూర, అంత ఇది అని అట్లా పైన వేళ్ళతోనే ఆ తినడం చేయడం. ఎంత తక్కువ తింటారు. 24 అవర్స్ ధ్యాన ప్రచారంలో 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. 365 రోజులు ధ్యాన ప్రచారంలోనే ఉంటుంటారు పత్రికారు. ఎక్కడ ఒక్క నాడు ఆ గురువు అలిసిపోవడం అనేది ఎవ్వరం మేము చూసింది లేదు ఫ్రెండ్స్. ఒకనాడు గురువు అట్లా అలిసిపోయారు, అలా నీరసం అయిపోయారు, ఒక రోజు పడుకున్నారు అనేది మాకు తెలియదు ఫ్రెండ్స్. మాకు ఈ 22 ఏళ్ల గురువు గారి సాంగత్యంలో ఆ గురువు గారు ప్రతి క్షణం నిత్య నూతన యవ్వనంగా విరాజిల్లుతూ, నిత్య నూతన యవ్వనంగా విరాజిల్లుతూ అంత 75 ఇయర్స్, 75 సంవత్సరాలు. చిన్న పిల్లలు వాళ్ళకి పనికిరారు. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతారు, ఆ గురువు గారు మీరు ఎట్లా ఉంటున్నారు, ఎలాగ ఇది సాధ్యము, మేము ఒక రోజు బయటికి, ఒక రోజు 2 రోజులు ధ్యాన ప్రచారం క్లాస్కి వెళ్తే మేము 3వ రోజు ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఉండలేము. 3వ రోజు మాకు రెస్ట్ అవసరం వస్తది. ఒక 2 రోజులు ఇంట్లో ఉంటేనే మా బాడీ సహకరిస్తది. అట్లాంటిది మీరు 365 డేస్ నిరంతరము ఈ ఊరు ఈ రోజు, రేపు వేరే ఊరు, రేపు వేరే ఊరు, ఒక్కొక్కసారి అయితే దేశాలు కూడా దాటేస్తారు. ఒక రోజులో 2 దేశాలు, 3 దేశాలు కూడా దాటేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఒక రోజులో 2 దేశాలు, 3 దేశాలు కూడా దాటి ధ్యాన క్లాసులు, ధ్యాన ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి. ఆ జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు ఆయన. విశ్వగురువు, జగద్గురువు, పరమ గురువు మనకి దొరకడం పూర్వ జన్మ పుణ్యఫలం ఫ్రెండ్స్. మనందరికీ పూర్వజన్మ పుణ్యఫలం అన్నమాట. ఈ విధంగా ఒకరోజు మేము కర్నూలులో కూడా నాది క్లాస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్. కర్నూలులో ఇంకా సారు ఒక రోజు 2 రోజుల్లో వస్తున్నారు. ఆయన ప్రోగ్రాము గురు పౌర్ణమి సందర్భంగానే, అది కూడా ఇదే రోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రోగ్రామ్ 2 డేస్ నా క్లాస్ రమ్మని బుద్ధ పిరమిడ్ సెంటర్, ఫస్ట్ పిరమిడ్ అది మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో పత్రికారు స్థాపించిన పిరమిడ్, బుద్ధ పిరమిడ్, ఫస్ట్ పిరమిడ్ అన్నమాట. అందులో నాది క్లాస్ 2 డేస్ క్లాస్ ఉన్నింది. తర్వాత 3rd డే గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారి ప్రోగ్రామ్ అన్నమాట, పత్రికారి ప్రోగ్రామ్. సరే అయిపోయింది. మేము కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాము. అందరం ముందు కూర్చున్నాము, స్టేజ్ దగ్గర అంతా కూర్చున్నాం కదా. కూర్చోండి
సారు రావంగానే చూసి ఎవరెవరిని పిలవాలో పిలుస్తారనమాట సారు. వాళ్ళకి కనబడిన వాళ్ళని వాళ్ళకి పత్రికారిని ఎవరెవరిని పిలవాలో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారనమాట. అట్లా నన్ను కూడా పిలవడం జరిగింది. ఆ స్టేజ్ మీదకి నన్ను కూడా పిలవమన్నారు. పిలవమని మాట్లాడిచ్చారు. నాతో కూడా మాట్లాడిచ్చారు. చాలా బాగా మాట్లాడిచ్చారు. నేను కూడా చక్కగా మాట్లాడి సరే బయటకొచ్చాం. ఇంకా అందరం పలహారం, ధ్యాన ప్రసాదం తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళామన్నమాట. హాల్ లోపలికి. వెళ్తే సార్ కూడా వచ్చారు. సార్ కూడా కూర్చున్నారన్నమాట. ఇది లాస్ట్ లో అందరిది అయిపోయినాక ధ్యాన ప్రసాదం అందరిది అయిపోయాక పత్రికారు మేము అందరం అంటే సార్ ఎదురుగా ఆపోజిట్ లో మేము ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నాము. గురువు గారు వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు మాకు ఆపోజిట్ లో కూర్చున్నారన్నమాట. ఇట్లా ధ్యాన ప్రసాదం తీసుకోవడానికి. ఆ టైంలో అందరూ వడ్డిస్తూ వస్తున్నాడు అనమాట. ఇంకా చపాతీ స్టార్ట్. గురువు గారు చూశారు. గురుగారు చూసి నన్ను పిలిచారు. చేత్తో సైగ చేసి పిలిచారనమాట. సార్ గురువు గారు పిలుస్తున్నారని ఇంకా వెళ్ళాను. వెళ్తే ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తిని పక్కకు కూర్చోమని చెప్పి నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. పక్కన కూర్చోబెట్టుకొని రండి మేడం తినండి మీరు కూడా అంటే చపాతీ పెట్టారు. సరే అని చపాతీ తీసుకున్నాను. నేను కూడా తిన్నాను. తర్వాత వడ్డించే అబ్బాయి మళ్ళా లైన్ గా ఆ అన్నం వడ్డిస్తున్నాడు అనమాట. అన్నం కూడా వడ్డిస్తూ పత్రికారికి వడ్డించడం అయింది. నాకు కూడా వడ్డిస్తున్నారు. అన్నం వడ్డిస్తుంటే బాబు వద్దని చెప్పాను. అంటే సార్ వెంటనే నా ముఖం చూసి ఎందుకు మేడం వద్దంటున్నారు అని అడిగారు. అడిగితే నేను ఆ రైస్ అంటే అన్నం తినట్లేదు సార్. అన్నం తినడం మానేశాను సార్. ఇట్లా ఏదన్నా పండు కాయ ఏదో ఒక ఒక దోశ ఒక ఇడ్లీ అట్లా ఏదో లైట్ గా తీసుకుంటున్నాను సార్ అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం మేడం. అన్నం తినాలి మేడం. అన్నంలో మీరు ఏమేం కలుపుతారు అవన్నీ మీకు ఎంత ప్రోటీన్స్ విటమిన్స్ ఎన్నో అందుతాయి కదా. మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ దేహానికి ఈ భౌతిక దేహానికి కావలసినవి మీకు అన్నం తినడం ద్వారానే మీకు అందుతుంది. తినండి మేడం ఈ రోజు నుంచి అని ఇంకా సార్ చెప్పగానే ఇంకా ఆ రోజు నుంచి నేను అన్నం తినడం స్టార్ట్ చేశాను. అంటే మధ్యలో కొన్ని నెలలు మానేసా. ఒక 5-6 నెలలు ఆ భోజనం అన్నం తినడం మానేశాను అనమాట. ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఒక పండు ఒక కాయ ఏదో ఒక ఇడ్లీ అట్లాగే తినేదాన్ని ఒక 6 మంత్స్. సార్ ఎలా గుర్తించారో తెలియదు. ఎక్కడో ఉన్నదాన్ని నా ఫ్రెండ్స్ మేము ఎక్కడో ఉన్నామని మరీ పిలిచి సైగ చేసి సార్ పక్కన కూర్చోబెట్టుకొని సార్ ఇవన్నీ నాకు చెప్పడం చేశారంటే ఆయన త్రికాల జ్ఞాని అని చెప్పుకోవడానికి అవసరం లేదు. త్రికాల జ్ఞాని ఆయన. ఎవరి ఇన్నర్ లో ఏది ఉందో ఎవరిని ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఇమ్మీడియట్ గా స్కాన్ చేసేయగలిగే శక్తి కెపాసిటీ ఆ విశ్వ గురువుకు ఉన్నదండి. ఆశ్చర్యపోయా నేనైతే. ఎక్కడో ఉన్నవాడు నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టి ఆ ఆహారం అన్నం తినమని దాని గురించి చెప్పడం కూడా చెప్పి ఎవరు చెప్తారండి మనకి. ఒక గురువు ఏ స్థితిలో ఉంటారు, ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ప్రతి ఒక్క గురువులు అసలు వాళ్ళు పక్కన ఉన్న శిష్యులని 10 అడుగుల దూరంలో పెడతారు. 10 అడుగుల దూరంలో ఉంచి అక్కడి నుంచే నమస్కారము అక్కడి నుంచే మాట్లాడడం అన్ని అట్లా ఉంటాయి. అట్లాంటిది మన ఈ రోజు వచ్చిన వాళ్ళని కూడా గురువు గారు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని ఆయనతో మాట్లాడడం గాని చెప్పడం గాని ఇంత గొప్ప గురువు ఇంత అద్భుతమైన జగద్గురువు ఈ ఈ యుగంలో చూడడం జరిగింది. కానీ ముందు యుగాలలో ఇంత ధ్యానము జ్ఞానం అందించిన గురువులు గాని తర్వాత గాని వస్తారో రారో మనకు తెలియదు. కానీ పూర్వజన్మ పుణ్య ఫలం పొందిన వాళ్ళకి గురు సాంగత్యము గురువు అడుగు జాడలను నడవడం గురువుతో పాటు ప్రయాణం చేయడము పత్రిజీ గారికి ఎంత కొనాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. ఆ గురువుకి మనం ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం ఫ్రెండ్స్. మనం ఏమిచ్చినా తక్కువే. ఏది రుణం తీర్చుకోవడం అంటూ ఉండదు. అది ఏదైనా ఒకటి ఉంది అంటే ధ్యాన ప్రచారం ఒకటే. ధ్యానం అనే ప్రచారము ప్రతి ఒక్క వ్యక్తికి మనం అందించగలిగితే ఆ గురువుకి మనం ఇచ్చినటువంటి గురు దక్షిణ అవుతుంది. ఆ గురువు కూడా ఆనందిస్తారు, సంతోషపడతారు. ఆయన గురువు అనే మన పత్రి గారు
ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. పత్రిజి గారు ప్రతి అణువులో ఉన్నారు, ప్రతి చెట్టు పుట్టలో ఉన్నారు, ప్రతి జీవిలో ఉన్నారు, ప్రతి కణంలో ఉన్నారు. ఆయన అందించిన జ్ఞానమే ఇదంతా కూడా. ఏ చెట్టు దగ్గరకు వెళ్ళండి, ఆయన జ్ఞానమే మనకు వినబడుతుంది. ఏ రాయి రప్పల దగ్గరికి వెళ్ళి కూర్చోండి, ఏ కొండ కోన దగ్గర కూర్చోండి, ఆయన జ్ఞానమే మనకి వినిపిస్తుంది. ఒక సెలయేరు పారుతుందంటే ఆయన శబ్దమే, ఆయన మాటలే వినబడుతున్నాయి. పంచభూతాలు తీసుకోండి, పంచభూతాల జ్ఞానాన్ని ఎంత అందించారు, ఎంత గొప్ప గురువు. ప్రతి అణువు నుంచి ఆ జ్ఞానము, వెలుగు, శక్తి ఆయనలో నుంచి, ఆయన మాట, ఆయన చూపు అలా నిరంతరం అందించడమే. ఇప్పుడు నేను కూడా గురువు గానే అందరూ 3 days పత్రి గారు మన ధ్యాన జగత్ ఆఫీస్ లో వస్తారు కనుక నేను కూడా ఒక రోజు గురువుని కలవాలి, నమస్కరించుకోవాలని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి కళ్ళు అలా నిలబెట్టేసేవాళ్ళు. మన కళ్ళను చూస్తూ ఆయన కళ్ళును అలా నిలబెడతారు. ఎందుకు నిలబెడుతున్నారంటే గురువు యొక్క ప్రేమని, శక్తిని మనకి ధారపోస్తున్నారు, మనకు అందిస్తున్నాడు అనేది ఫస్ట్ టైం నాకు తెలియదు ఫ్రెండ్స్. అదంతా కూడా తెలియనప్పుడు నేను భయపడిపోయేదాన్ని. అరే నాలో తప్పులు గురువుగారు తెలిసిపోతుంది అని నేను భయపడుతున్నా. ఏమైనా తప్పు చేశానేమో, గురువుగారు కళ్ళు అలా నిలబెట్టి చూస్తున్నారని నేను తల ఉంచుకుండేదాన్ని. 2 times 3 times తల ఉంచేసుకుంటేదాన్ని. భయపడిపోయేదాన్ని లోపల. నాలో తెలియని నేనేమైనా తప్పులు చేసి ఉంటాను, గురువుగారు నన్ను అంత దీక్షగా చూస్తున్నారని భయపడి ఒకసారి గురువు యొక్క శిష్యుడైన దామోదర్ రెడ్డి గారితో నేను ఇది చెప్పడం చేశాను. ఎందుకు గురువుగారు నన్ను అలా చూస్తున్నారు? నాలో ఏమైనా లోపాలు చూస్తున్నారా? లోపాలు ఏమన్నా ఉన్నాయేమో చెప్తున్నారేమో, చూస్తున్నారేమో అంటే, అలా కాదు మేడం, మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన మీకు శక్తిని ధారపోస్తున్నారు. ఆయన యొక్క శక్తిని మీకు ధారపోస్తున్నారు మేడం. మీరు ఇక మీదట వేరుగానే ఉంటారు. ఆయన శక్తిలో మమేకమై ఉండడమే ఇదంతా కూడా చేస్తారు. ఆయన నోటి మాట ఒకటి ఓకే జరుగుతది అని అన్నారంటే అది జరిగిపోతుంది. ఆయన చేత్తో ఎవరికి సెకండ్ ఇచ్చినా ఆయన శక్తిని ధారపోస్తున్నారు. ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారంటే ఆయన నోటి ద్వారా శక్తిని ప్రపంచ వ్యాప్తానికి అందిస్తున్నారు. ఆయన శ్వాస ద్వారా ప్రపంచానికి అంతా అందిస్తున్నారు. ఆయన ఆలోచన ద్వారా, ఆయన యొక్క కంటి చూపు ద్వారా ప్రపంచానికి ఆ శక్తిని నిరంతరము, ప్రతి క్షణము ఆయన శక్తిని మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా నిరంతరం అలా ధారపోసి వెళ్ళిన మహానుభావుడు, మహాత్ముడు. ఆ మహాత్ములకి వెల కట్టలేము, కొనియాడడం మనకు సరిపోము. ఆ మహాత్ముని కొనియాడడానికి అసలు మేము సరిపోము ఫ్రెండ్స్. అంత గొప్ప గురువు. మేము మహద్భాగ్యం. ఎంతో ఆనందించాం, ఎంతో జ్ఞానం తీసుకున్నాం. గంటలు ఆయన సమక్షంలో మేము గంటలు ధ్యానంలోనే, సాధనలో ఉండిపోయేవాళ్ళం. ఎంత చెప్పినా తీరదు. ఎన్నో అనుభవాలు అవసరానికి గుర్తుకు రాకపోవచ్చు. ఒకసారి ఇట్లాగే మన పత్రి గారు ఒక వాణి మేడం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్, కి గురువు గారిని కూడా ఇన్వైట్ చేశారు. సార్ కూడా వచ్చారు. మేమంతా కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. వాణి మేడం, ఎడిటర్ వాణి మేడం, మన ధ్యాన జగత్ ఆఫీస్ ఎడిటర్ వాణి మేడం. ఇంకా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. ఇంకా అందరిని ఇన్వైట్ చేశారు. మేమంతా కూడా వెళ్ళాం. సార్ కూడా మళ్ళా నన్ను చూసి రండి మేడం అని మళ్ళా సార్ కూడా కూర్చోబెట్టుకున్నారు పక్కన. ఎప్పుడు సార్ కనబడినప్పుడల్లా రండి మేడం కూర్చోబెట్టుకుంటారన్నమాట. కూర్చోబెట్టుకోవడము, ఏంటి మేడం చెప్పండి విషయాలు అని ఏదో మాట్లాడుతూ, మాటల్లో కూడా మనం ఏదో చెప్పి మేము చెన్నైలో పుట్టి పెరిగాం సార్ అని మాట అనంగానే ఇంకా ఆయనకు అర్థమైపోయింది. చెన్నైలో పుట్టి పెరిగామంటే తమిళ్ మేడం, తమిళ్ వచ్చాను. వెంటనే జగదీష్ అనే మేడం, తమిళనాడులో జగదీష్ అని పెద్ద సీనియర్ మాస్టర్. ఆ మాస్టర్ కి వెంటనే ఇంకొక సార్తో ఫోన్ కల్పించి సారే ఫోన్ మాట్లాడి ఈ మేడం తమిళ్లో క్లాసులు తీసుకుంటారు. తమిళనాడులో క్లాసులు తీసుకుంటారు. మేడం ఫోన్ నంబర్ మీరు తీసుకొని ఆమెకి టికెట్స్ బుక్ చేసి ఆమె అక్కడికి వస్తారు క్లాసులు తీసుకోవడానికి. ఆమెను మీరు రిసీవ్ చేసుకోవాలని గురువు గారే చెప్పి ఆయనకి నా ఫోన్ నంబర్ ఇప్పించారన్నమాట. నాకు అట్లా స్టన్ అయిపోయా. ఇట్లా మనిషి ఇట్లా మాట్లాడితే వెంటనే గురువు గారు ప్రతి ఒక్క వ్యక్తిని ఒక గురువు కింద ఎంత అద్భుతంగా తీసుకొని ఎవరెక్కడున్నా వాళ్ళకి ఫోన్లు చేసి మరి సారే ఫోన్ చేసి మాట్లాడేవారు. మాట్లాడి
ధ్యాన ప్రచారానికి వచ్చేవారు. ధ్యాన ప్రచారానికి వచ్చేవాళ్ళు అంటే ఆయనకు అంత గొప్ప ఇష్టం అన్నమాట. ఈ విధంగా మా సార్ మాకు డేట్ ఇచ్చారు. మేము కూడా వెళ్ళి చెన్నైలోకి వెళ్ళి, తమిళనాడు వెళ్ళి ధ్యాన క్లాసులు తీసుకోవడము, ధ్యాన ప్రచారం 2 టైమ్స్ 10 డేస్ 10 డేస్ అలా గురువు గారు మాస్టర్ ఉన్న గురువు గారి ఇంట్లోనే మాకు 10 డేస్ ఇచ్చారన్నమాట ఉండడానికి. ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. ఈ విధంగా ఇంకొకసారి నేను నా ఫ్రెండ్స్ కర్తాల్ కైలాసపురికి వస్తున్నాం. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రి గారి ప్రోగ్రామ్ ఉందని బయలుదేరి వస్తున్నాం. బస్సులో మేము మాట్లాడుకుంటూ వస్తూ నేను తమిళనాడు వెళ్ళొచ్చాను కనుక తమిళియన్స్ అటు శ్రీలంక సిలోన్ అంటే మలేషియా సైడ్ అంతా తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు. ఆ మలేషియా సైడ్ నేను వెళ్ళాలనుకుంటున్నాను అని మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. తమిళనాడు వెళ్ళాను. తమిళనాడులో 2-3 టైమ్స్ వెళ్ళి 10 డేస్ 10 డేస్ క్లాసులు తీసుకున్నా. అదే విధంగా మలేషియాలో కూడా తమిళియన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అక్కడ సార్ చెప్పారు. చెన్నై తమిళనాడు సార్ చెప్పడం చేశారు. అక్కడ కూడా మీరు వెళ్ళాలి మేడం. ఇంకా మేము కూడా నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ చెప్పాను అనమాట, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అనేసి. మలేషియా అటు సైడ్ అనమాట. అది ఒకసారి నేను పత్రి గారు అదే ప్రోగ్రాము సార్ కూడా కూర్చున్నారు. వేరే వాళ్ళతో నలుగురితో మాట్లాడుతూ బయట కూర్చున్నారు. బయట కూర్చుంటే మేము కూడా సారు అందరితో మాట్లాడుతున్నారని చూసే దూరం నుంచే నమస్కరించుకొని పిరమిడ్ లోకి వెళ్తున్నాం. పిరమిడ్కి వెళ్లే ముందే సార్ పిలిచారు. మళ్ళా పిలిచి రండి మేడం అని పిలిచారు. సరే అని వెళ్ళి సార్ చెప్పండి సార్ అంటే, మేడం మీరు మలేషియా కొడుకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పడం చేశారనమాట. స్టన్ అయిపోయా నేను. నాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ కూడా స్టన్ అయిపోయారు. ఇప్పుడే మనం మీరు బస్సులో చెప్తున్నారు మేడం, సార్ మళ్ళీ అదే మలేషియాకి వెళ్ళి మీరు ధ్యాన ప్రచారం చెయ్యాలి మేడం, మీరు వెళ్ళాలి మేడం అని సార్ చెప్పడం అనేది అసలు మేమిద్దరం మెరాకిల్స్ జరిగినట్టుగా సార్కి మేము ఇంతవరకు ఒక మాట లోపల అనుకునింది మేము బస్సులో అనుకున్నాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇన్నర్ లో ఏది అనుకుంటామో ఆయనకి ఇమీడియట్ గా అందుతుంది ఫ్రెండ్స్. అట్లా ఎంతో మంది, కొన్ని వేల మంది మనసులోవి వాళ్ళు ఏమనుకుంటున్నారో సారు చెప్పడం జరిగేది. ఈ విధంగా ఇంకా చెప్పుకోండి ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు గుర్తు ఉన్న వరకు నేను ఈరోజు మీ దగ్గర షేర్ చేసుకున్నాను. అందువల్ల మన గురువు గారు ప్రతి క్షణం మనతోనే ఉన్నారు, మన లోపలే ఉన్నారు, ప్రతి అణువులో ఉన్నారు. మనలో ఉన్న అణువు పరమాణువులు, బయట ఉన్న అణువులు పరమాణువులు పత్రి గారు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నారంటే విశ్వంలో ఉన్న ప్రతి అణువులు, అన్ని అణువులు పరమాణువులో వ్యాపించి ఉన్నారు. అవే మనలో అణువులు పరమాణువులు వ్యాపించి ఉన్నాయి. కనుక మనము వేరుగా లేము, పత్రి గారు వేరుగా లేరు. దట్ ఈస్ పత్రిజీ గురువు గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా, వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువులు, విశ్వ గురువులకు, జగద్గురువులకు, భౌతిక పరమైన గురువులకి అందరికీ ఇక్కడి నుంచి ఆ యొక్క చైతన్య గురు మండలికి అందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాకర్ ఫౌండేషన్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా గురు పౌర్ణమి విశిష్టత చెప్పారు. అంటే ఏంటి, ఎలా గురు పౌర్ణమి ఎందుకు చేసుకోవాలి, అంటే మనము దాంట్లో ఎంత శక్తిని తీసుకోవాలి ఏంటి అనేది, అలాగే మనకు పత్రి సార్ కూడా ధ్యానంలోకి ఎలా రావడం జరిగింది ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పినారు. పత్రి సార్ తోటి మీ ప్రయాణం కూడా చెప్పినారు. అంటే ఈ రోజుల్లో దీంట్లో మనము ఇప్పుడు మేము జూమ్ లో మొత్తం సారు ఎట్లా మాస్టర్స్ అందరినీ కూడా మాకు సోషల్ మీడియాలో పెడతారు, వాళ్ళు వస్తారు, ఇట్లా హోస్టింగ్లు క్లాసులు మాస్టర్స్ని పిలవడము ఇది ఈజీ అయిపోయింది. అప్పుడు మీరు ధ్యాన ప్రచారం చేయాలి అంటే పాంప్లెంట్స్ పట్టుకొని ప్రతి టెంపుల్ తిరగడము, ప్రతి దగ్గరికి వెళ్ళడము, ధ్యానం అంటే ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు ఉన్నంత ప్రచారంలో కూడా లేదుగా మేడం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు కూడా లేవు కదా, అప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు కాబట్టి చూస్తే పిఎంసి ఛానల్ చూసే వాళ్ళేమో, లేకుండా లేదేమో. లేదు పిఎంసి కూడా ఇప్పుడు వచ్చింది కదమ్మా. 3 years 4 years కరోనా తర్వాత వచ్చింది పిఎంసి.
పిఎంసి కరోనా నుంచి స్టార్ట్ అయింది. 5 years అయింది. 5-6 years అంత అయింది. అంటే అప్పుడు లైవ్ లేదండి. సత్సంగాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ ధ్యానాలకు పిరమిడ్లకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే సత్సంగాలు జరిగేవి మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్పుడు చేయడం అయితే నిజంగా కొంచెం చాలా వరకు కష్టంగానే ఉండేది. అంటే అంటే సార్ కూడా అప్పుడు చెప్పారుగా జల్లిన మేడం. విత్తనాలు ఒక్కరి సుమా మేడం, ఆ, అప్పుడు జల్లిన విత్తనాలు అప్పుడు జల్లినవి, అవి మొలకలుగా స్టార్ట్ అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా పత్రి సార్ బ్రహ్మాండంగా. కూడా చెప్పేవారు కదా, నేను ఒక్కరికి ధ్యానం చెప్పడానికి కూడా వెళ్ళాను, ఎంతో దూరం ప్రయాణం చేసి బస్సులో, ఆ ఇట్లా ట్రైన్ లో లేదు, ఇట్లా కాలినడకన అన్ని కూడా చెప్పారు కదా. అలా అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు ఊర్లు, గ్రామాలు, జిల్లాలు, ఊర్లు గ్రామాలు తిరిగి తిరిగి ధ్యాన ప్రచారాలు చేశారు ఫ్రెండ్స్. అట్లా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి మరి ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టరు అంత గొప్పగా వర్క్ చేశారండి, అంత గొప్ప ధ్యాన ప్రచారం చేశారు. వాళ్ళందరికీ మరి ఒకసారి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు స్థితి మారింది మేడం. అప్పుడు స్థితి అలా లేదు కదా, కాబట్టి ఆ టైంలో చేయడం అనేది ఆ నిజంగా అంటే కొంచెం కష్టమైనా చేసినారు. అంటే అప్పుడు వాళ్ళందరూ చేయడం వల్లే, అప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు విత్తనాలని, అవన్నీ పడడం వల్లే ఇప్పుడు మొలకెత్తి అవి విత్తనాలుగా తయారవి ఇంకా పెద్ద పెద్దగా, అంటే మొత్తం అంతా కూడా ధ్యానమయం అయిపోతుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పినారు. అలాగే సార్ కూడా అంటే ఎవరి లోపల ఏముంది అనేది ఇప్పుడు అలా మహాత్ములే తెలుసుకోగలుగుతారు, మామూలు వ్యక్తులు తెలుసుకోలేరు. ఎంత తాడై ఉన్నా కూడా కంప్లీట్గా అంతా తెలుసుకోలేరు. సారు మన లోపల ఏముంది, ఓకే మనము దేని వల్ల వచ్చినాము, జన్మ తీసుకున్నాము, మనం ఏం చెయ్యాలి అనేది కూడా అంతా చెప్పినారని ఇంతకు ముందు కూడా ఎంతోమంది సార్తో ప్రయాణము విన్నాము, మీ ద్వారా విన్నాము. చాలా చక్కగా ఉంది మేడం జ్ఞానం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కాకపోతే ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, అరే అప్పుడు సార్ ఫిజికల్గా ఉన్నప్పుడు మేము కలవలేకపోయినామే, అంటే ఇప్పుడు మేము హాస్టల్గా కలుస్తున్నాం. అలా జరుగుతుంది మేడం. ఓకే ఓకే. ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తాను. పారిజాత మేడం, పారిజాత మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి. నమస్తే మా పారిజాత మేడం, నమస్తే. నమస్తే గురు మేడం. పౌర్ణమి సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అందరికి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యానులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మన గురువు గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మేడం మీది అనుభవం చాలా బాగుంది సార్తో. మాకు కూడా కొన్ని అట్లనే అనిపిస్తాయి, కొన్ని ఇట్లా అనుకుంటాము, ఇంటికి వచ్చినాక సేమ్ అలాగే అనిపిస్తుంది. కాకపోతే మీకేమో సార్ ఇట్లా అన్నాడు అని అనిపిస్తుంది, మాకేమో మేము అనుకున్నదే అయింది అనిపిస్తుంది. ఓకే, అన్ని ఒకటే, అంతా ఒకటే. ఎక్కడ సార్ ఎక్కడ ఉన్నా కూడా అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు, ప్రతి అణువులో ఉన్నాడు. ఓకే మేడం. నేను ఏమైందంటే నాకు ఒక 1 month బ్యాక్ తమిళ్ బుక్ ఒకటి సత్యలోక్ వాళ్ళది ఏదో బుక్ పంపిస్తామంటే నేను తెలుగు అనుకున్నాను మేడం, తమిళ్ బుక్ వచ్చింది. అదే మీరే గుర్తొచ్చారు, మీరు లాంగ్వేజ్ వస్తుందని చెప్పారు కదా. లాంగ్వేజ్ వచ్చు కానీ చదవడం రాదమ్మా. బుక్ చదవడం అంటారా, మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం వస్తుంది, భాష తమిళ్ మాట్లాడడం వస్తుంది, ఇది చేస్తాం కానీ చెప్పడం మాట్లాడడం కానీ బుక్ చదివేంత కాదు. ఓకే ఓకే, బాగుంది మేడం. కూడా తమిళ క్లాసెస్ ఉంటాయి మేడం మనకి. అవునా? అవును. ఓకే, అలా చెప్పిన అప్పుడు ఇవ్వండి. అప్పుడు ఓకే, తమిళ్ క్లాసెస్ ఉన్నాయంటే నేను క్లాస్ కూడా తీసుకుంటా. టాపిక్ ఓకే మేడం, అది సార్కి ఒకసారి చెప్తాను నేను, రంగనాథ్ సార్కి. ఓకేనా? ఇంకా ఎవరు ఉన్నారా? పారిజాత మేడం ఇంకా మాట్లాడతారా? ఏం లేదు మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే జానకి మేడం.
జానకి మేడం మాట్లాడుతున్నాను. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నామ్మా, మీరు ఎలా చాలా ఉన్నారు? బాగున్నాం మేడం, బాగున్నాం. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. పత్రిజీ సార్తో చాలా బాగా చెప్తున్నారు. అసలు ప్రతి ఒక్క వాక్యం కూడా ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, ఎంత పేషెన్సీ ఉండాలి, బాగుందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. నైస్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ త్రూ పత్రిజీ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా అలా తయారవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మాస్టర్ గా తయారవ్వాలనే కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళా అందరికి పంచాలి. పంచబడినప్పుడే పెంచబడతారు, దాచుకోబడినప్పుడు దోచుకోబడతాము. పంచండి. మీరు కూడా మీకు తెలిసిన జ్ఞానము మీరు ఎంత తెలుసుకున్నారో అదే మీకు తెలిసిన వాళ్ళకి పంచుతూ ఉండండి. మేడం అంటే మన ఒకసారి గురువు గారికి ఇచ్చిన సేవ గురు గురించి దక్షిణ. సేవ గురించి ఒకసారి చెప్పండి. తన్మన్ధన్లో ఇది చెప్పండి కొంచెం. ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో చెప్పేసేయండి. అదే ఇప్పుడు ఓకే, ధ్యాన ప్రచారము అంటే మనకు తెలిసిన వాళ్ళని జూమ్లో కనెక్ట్ చేయడము ఇవి ఒకసారి చెప్పండి దాని గురించి. ఓకే. సేవ, పరిసేవ, మహాపరిసేవ. అంటే సేవలనే 3 రకాలుగా ఉంటాయి. సేవ, పరిసేవ, మహాపరిసేవ. సేవ అంటే ముందు మన గురించి మనం తెలుసుకున్నాం కనుక మన వరకు మనం సేవ చేసుకుంటాం. అంటే మన ఆరోగ్యం చూసుకోవడము, మన మానసిక స్థితిని జాగ్రత్తగా పెట్టుకోవడం, అంటే ప్రశాంతంగా ఉంచుకోవడము, ఇది మనం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది సేవ, మన గురించి మనం చేసుకుంటున్నాము. మన కుటుంబంలో వాళ్ళకి ప్రశాంతత ఉంచాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అది ఒక సేవ కిందికి వస్తుంది. సేవ. పరిసేవ. పరిసేవ అంటే మన చుట్టుపక్కల ఉన్న మన సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా మన ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారమే కాదు, శాకాహారం గురించి చెప్పాలి. ఆర్థికంగా సేవ అంటే ఒకదానికి సంబంధించింది కాదు. శారీరకంగా సేవ, మానసికంగా సేవ ఉంది, ఆర్థిక పరమైన సేవ. ధనంతో అంటే ధనం మనకి ఎంత ఉందో, ఏముందో, మన దగ్గర ఏముంది, మన దగ్గర శక్తి ఉందా, శారీరక శక్తి ఉన్నదా, దృఢంగా ఉన్నామా, మనము శారీరక శక్తిని సేవకి ఉపయోగించాలి. మానసిక శక్తి, మన మనసు అపారంగా మనకి జ్ఞానంతో కూడుకొని ఉన్నాం, ఆ జ్ఞానాన్ని మనం పంచుతూ ఉండాలన్నమాట. అది ఒక గొప్ప సేవ. అన్ని విద్యల కన్నా గొప్ప విద్య, గొప్ప సేవ. జ్ఞానం పంచడమే గొప్ప సేవ. అన్నిటికన్నా గొప్ప సేవ జ్ఞానం పంచడం. కానీ మిగతా అన్ని సేవలు తక్కువ అంటే కాదు ఫ్రెండ్స్, అవి కూడా గొప్ప సేవలే. కానీ ఇప్పుడు ఉదాహరణకి వడ్డిస్తున్నామంటే అది ఎవరైనా వడ్డిస్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వడ్డియచ్చు, చదువు లేని వాళ్ళు వడ్డియచ్చు, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఒక అక్షం ముక్క రాని వాళ్ళు, ఒక్క జ్ఞానం ముక్క తెలియని వాళ్ళు కూడా గరిటె పట్టుకొని వడ్డించవచ్చు. లేకుంటే వంట కూడా కాయగూరలు పోయడాలు కూడా చేస్తుంటారు. కానీ జ్ఞానం అనేది అలా కాదు. జ్ఞానం ఎంత వింటారో, ఎంత శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం ఇవన్నీ జరిగిన తర్వాత ఆ జ్ఞానం అనేది మనలో ఇముడ్చుతుంది. ఆ ఇమిడి అనేది ఆచరించినప్పుడు మన ఆచరించి బయటికి రావడం జరుగుతుంటుంది. అది అన్నిటికన్నా గొప్ప జ్ఞానం మనం అందించిన వాళ్ళ అవుతాం. ఆత్మ జ్ఞానం మీరు ఎవరికైనా అందించారంటే వాళ్ళు ఏ ఒక ఉద్యోగాల్లో ఉన్నా, వాళ్ళు ఎంత తక్కువ ఒక 10,000 జీతంలో ఉన్నా, వీళ్ళు ఒక ఆత్మ జ్ఞానాన్ని అందించిన వాళ్ళం కనుక ఆ 10,000 జీతంలోనే వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారు. 10,000 శాలరీలోనే వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. అంటే శారీరకంగా, మానసికంగా ఆ ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతతనిస్తూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ప్రశాంతతనిస్తూ, కుటుంబ సభ్యులకి ఆ ప్రశాంతతనిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఇంకా మన డబ్బుతో పని ఏముంది? ఏదో ఒక పూట తిన్నామా, 2 పూట తిన్నామా, ఎంత కావాలి మనకి తినడానికి? మన ధ్యానం చేసే వాళ్ళకి ఆకలి కూడా చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కనుక మనకి ఎంత కావాలి, ఎంత డబ్బులు కావాలి, ఉండడానికి, తినడానికి ఉంటే చాలు. అతిగా ఆలోచన చేయడం, అతిగా కోరికలు ఉండడం ద్వారానే దుఃఖము, బాధ, అశాంతి, టెన్షన్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు మానవులందరూ. ఏ విధంగా బాధలు, దుఃఖాలు తెచ్చుకుంటున్నారు? అతిగా కోరిక ఎందుకు వస్తుంది? అవిద్య ద్వారా. అవిద్య అంటే సరైన విద్య లేకపోవడము, సరైన విద్య అంటే సరైన జ్ఞానం లేకపోవడము, సరైన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం లేకపోవడము. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు ఫ్రెండ్స్.
సరైన ఆత్మజ్ఞానం లేకపోవడం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనం అందిస్తామో వాళ్ళ జీవన విధానమే మారిపోతుంది. వాళ్ళ యొక్క ప్రేమతత్వం గాని, చూడవలసినవి, మాట్లాడవలసినవి అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళ యొక్క కర్మ అనేది కూడా దగ్ధం అయిపోవడం జరుగుతుంది. ఎంత మాట్లాడాలి, ఏది మాట్లాడాలి అనేది కూడా తెలిసిపోతుంది. కనుక సేవ ఇది పరిసేవ, మహాపరిసేవ. మన చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క మన ఆంధ్రాలో తెలంగాణే కాదు, వాళ్ళకే జ్ఞానం అందించడం కాదు, మన గ్రామాలు విలేజ్లలో కూడా అందరికీ అందించబడాలి అని మహాపరిసేవ అంటే మన చుట్టూ ఊర్లకు కానీ రాష్ట్రాలకు కానీ మనకి చేతనైన కాడికి గ్రామాలు, జిల్లాలు, ఊర్ల సైడు, రాష్ట్రాలు అన్ని కూడా వెళ్ళి కొంతమందికి ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అదే మహాపరిసేవ. పత్రికారు అంట, నేను మహాపరిసేవలో ఉన్నాను. మీరందరూ కూడా ఎవరైతే ఇట్లా తిరిగి రాష్ట్రాలు, ఊర్లు, దేశాలు, రాష్ట్రాలు తిరిగి దేశం అంతటా ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా మహాపరిసేవలో ఉన్నారు. అంటే నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. అరిహంత్ బోధిసత్వ బుద్ధ, అరిహంత్ బోధిసత్వ బుద్ధ. అంటే ఇవన్నీ స్టేజెస్ ఫ్రెండ్స్. ఇవన్నీ స్టేజెస్ కి మన ఈ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మనం చేయగలుగుతాం. జ్ఞానమే లేనప్పుడు ఇవన్నీ చేయలేరు ఫ్రెండ్స్. ఇల్లు కూడా దాటడం కష్టం. ఇంట్లో ఉండి ధ్యానం చేసుకోవడం కష్టం. ఇంట్లో ఉండి ధ్యానం చేసే వాళ్ళకు కూడా కొంతమంది 2 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, మళ్ళీ 2 రోజులు ఆగిపోతారు. 2 రోజులు ఆగడం, మళ్ళా 4 రోజులు చేయకపోవడం, మళ్ళీ 4 రోజులు చేయడం, అట్లా కూడా జరుగుతుంది. ఇవన్నిటికీ మన జ్ఞానం పెంచుకోవడం ఇంపార్టెంట్ అన్న. జ్ఞానం ద్వారానే, శక్తి ద్వారానే, ఫస్ట్ ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారానే జ్ఞానం. ఆ జ్ఞానం ఏర్పడింది అనుకోండి, ఇంకా మన డబ్బులు కూడా ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి మనకు తెలిసిపోతుంది. అది అవసరమా లేదా, ఏది ఒక వస్తువు కొనాలని అవసరమా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. అనవసరంగా ఏది చెయ్యము, చేసినవే చేసుకుంటూ పోవడము, కొన్నవే కొనుక్కుంటూ పోవడము ఉండదన్నమాట. ఇది సేవ, పరిసేవ, మహాపరిసేవ. ప్రతి ఒక్కరు పిఎస్ఎస్ మూవ్మెంట్ కి, మన మహేశ్వర మహాపిరమిడ్ శక్తి స్థల్ వాటికి సేవ చేయండి. ఆర్థిక సేవ చేయండి, అంటే మానసికంగా చేయొచ్చు, శారీరకపరమైన సేవ చేయొచ్చు. మరియు పిఎంసి ఛానల్ కి కూడా మీరు మీకు తోచిన కాడికి ఎంతో కొంత సేవ చేయండి. దానికి కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్ కి మన శక్తి స్థల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఎంతో వర్క్ ఉంది. కనుక మా ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి, అమృతోత్సవాలు జరుగుతున్నాయి 10వ తారీఖు నుంచి. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ మాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.